ఇప్పుడు సింగిల్గా వచ్చేందుకు కాస్త ఆలోచిస్తున్నట్లే కనిపిస్తోంది. అందుకే మాకో తోడు కావాలంటూ మరో హీరోని వెంట తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే హృతిక్, రజనీ, ధనుష్లు ఈ బాట పడ్డాక తాజాగా మాకు మరో హీరో సాయం కావాలంటూ ఆశగా ఎదురు చూస్తున్నారట మన టాలీవుడ్ టాప్ స్టార్స్. సినిమా బ్యారియర్స్ తెంచుకొని పాన్ ఇండియా బాట పట్టడంతో కంటెంట్, కాస్టింగ్లపై కూడా మేకర్స్ థాట్ ప్రాసెస్ మారినట్టే కనిపిస్తోంది. అందుకే మాకేమీ భాషా భేదం లేదంటూ పరభాష నటుల ఇంపోర్ట్ ని గట్టిగానే ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే బడ్జెట్లు కూడా భారీగా పెరగడం, ఒకే భాషలో రిలీజ్ అయితే కలెక్షన్స్ రాబట్టలేకపోవడం వంటి రీజన్స్ కూడా మేకర్స్ డిసిషన్స్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అందుకే సినీ స్టార్స్ అంతా ఇప్పుడు మరో క్రేజీ స్టార్స్ ని తమ తమ ప్రాజెక్టులలో భాగం చేస్తున్నారు. ఇప్పటికే జైలర్, జైరల్ 2లో భారీగానే క్యామియోలని ప్లాన్ చేశాడు రజనీ. ఇక నాకు హెల్పింగ్ హ్యాండ్ కావాలంటూ కుబేరా సినిమాకి నాగ్ని లైన్లోకి తెచ్చాడు ధనుష్. పెద్ది సినిమా కోసం శివరాజ్ కుమార్ రంగంలోకి దిగగా, చిరు, అనిళ్ల సినిమా కోసం కార్తికేయాని కమిట్ చేయించే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఇక ఇప్పటికే తారక్ ని వార్ 2 కోసం హృతిక్ వెల్కమ్ చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఇలా ఉండగా తాజాగా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో నటిస్తున్న రామ్ కూడా తన సినిమా కోసం కన్నడ స్టార్ ఉపేంద్రాని కాకాపాడుతున్నట్టు తెలుస్తోంది. ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి మొదటిగా మోహన్ లాల్ ని అప్రోచ్ అయినా చివరికి ఈ కథ ఉప్పి దగ్గర ఆగినట్టు తెలుస్తోంది. చూడాలి మరి వరుణ్ తేజ్ గనీతో గానిది రామ్ సినిమాతో అవుతుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.